ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ హస్తినాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. ఇవాళ ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ హస్తినాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. ఇవాళ ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, చంద్రబాబు యొక్క పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడానికి కూడా ఢిల్లీ వెళుతున్నారు. అయితే ఈ ఢిల్లీ పర్యటనలో కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఆహ్వానం పలికేందుకు కూడా కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలవడం నేపథ్యం కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మరో కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా సహాయక మంత్రి పెంపసాని చంద్రశేఖర్ కూడా ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు ఉన్నారు. అయితే నరేంద్ర మోడీతో పాటు ఇప్పటికే అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. నరేంద్ర మోడీని మధ్యాహ్నం సెషన్ తర్వాత పార్లమెంటు సెషన్స్ నడుస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం సెషన్ తర్వాత ప్రధాని కలిసే అవకాశం ఉంది. తదనంతరం సాయంత్రం వరకు కూడా ఈ షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. కేంద్ర మంత్రులందరూ కూడా పార్లమెంట్ సమావేశాలకి హాజరవుతున్న నేపథ్యంలో వారి ప్రాంతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళ సమావేశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కేంద్ర మంత్రులు ఎవరెవరిని పిలవబోతున్నారు, అయితే పూర్తిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రితో పాటు కలిసి పర్యటన కొంత ఎవరెవరిని పిలవబోతున్నారు అనేది ఇప్పటి వరకు స్పష్టత లేనటువంటి స్పష్టంగా అంటే ఈ కేంద్ర మంత్రులు పిలుస్తారనే స్పష్టత లేదు. కానీ కేంద్ర మంత్రులు కూడా ప్రధానితో భోగాపురం ఎయిర్పోర్ట్ కి ప్రారంభోత్సవానికి హాజరవుతారని కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.